జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. ఈరోజు పర్యటనలో భాగంగా పనుగురాతిపాలెం అనే గ్రామం పర్యటనకి వెళ్తున్నానండి. ఇక్కడ మన హిందూ బంధువులు ఉన్నారు. ఈ ఊరిలో క్రిస్టియానిటీ పెరగకుండా ఉండడానికి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాని నిమిత్తం నేను ఈరోజు ఆ గ్రామం వెళ్ళాలి. ఆ గ్రామం వెళ్ళాలంటే ఈ కాలువ అంటే ఏరు, ఈ ఏటి మీద వేసిన ఈ చక్కల బ్రిడ్జి మీద నడుచుకుని వెళ్ళాలి. ఈ వర్షాకాలంలో అయితే ఈ గ్రామానికి బయటికి మాకు రాకపోకలు కట్ అయిపోతాయి. ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోద్ది. అప్పుడు లారీ చూపులకి గాలి కొట్టి వాటి మీద వీళ్ళు చాలా ప్రాణంగా పెట్టి ఇటుపక్క వస్తారు ఏమైనా పని ఉంటాయి. అంత ఇబ్బందికర పరిస్థితులు ఈ గ్రామస్తులు జీవిస్తుంటారు. అక్కడ మన హిందూ బంధువులు ఉన్నారు, వాళ్ళు కలవడానికి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. వచ్చేవారు ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు. వెళ్ళిపోతారా? జాగ్రత్త. జై శ్రీరామ్. ఇదండి ఈ చెక్కల బ్రిడ్జి. ఈ చెక్కల బ్రిడ్జి మీద దాటుకుంటూ ఈ గ్రామం వెళ్ళాలి. మనకలాంటి వాళ్ళకి అలవాటు తక్కువ కాబట్టి కొద్దిగా భయంగా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వారైతే కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారు. నేనైతే ఒక పక్క సెల్, ఒక పక్క ఇది పట్టుకొని వెళ్తున్నాను. ఇదండి, ఒకసారి చూడండి. ఈ కాలువ ఇలాంటి ఏరియాల్లో మారుమూరు ప్రదేశంలో మనం ధర్మరక్షణ చేయడానికి రోజు తిరుగుతుంటాను. అందులో ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి, ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతుంటాయి. ఎంతోమంది మనల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అన్నీ తట్టుకొని మనం ఇటువంటి గ్రామాల్లో మనం ఈ పర్యటన చేస్తున్నాం. ఇలాగా మొత్తానికి జాయిగా ఈ ఏటి నుండి బయటికి పడ్డాను. గ్రామంలోకి వెళ్ళడానికి కొద్దిగా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. అదిగోండి, ఈ అంత సుమారు ఒక 100 మీటర్ల దాకా ఉంటుంది ఈ చెక్కలు తీసిన బ్రిడ్జి. మళ్ళీ ఇది వర్షాకాలంలో కొట్టుకుపోతుంది. ఇలా నడవడానికి కూడా బయటికి రావడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఇలాగా ఈ చెట్ల మధ్య నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుని వెళ్తే గ్రామం వస్తుంది. ఈ గ్రామం మొత్తం అందరూ గిరిజనులు ఉంటారు. ఒక్కరు కూడా బయట వారు ఉండరు. ఈ గిరిజన గ్రామాల్లో గుడి లేని గ్రామాలు అనేక ఉన్నాయి, కానీ క్రైస్తవులు అయిపోయినా సరే చర్చి కడుతున్నారు, గిరిజనుల్ని మతం మారుతున్నారు. అలాగా మొత్తం ఏజెన్సీ ఈ అటవీ ప్రాంతం అంతా మత మార్పులకు గురయ్యింది. ఇది ఒక చర్చి. ఇది చర్చి పక్కనండి ఒక చిన్న రామాలయం. ఆ రామాలయంలో మన పూజ్యశ్రీ పరిపూర్ణ స్వామీజీ వారి ద్వారా సందా గురుగ్రహం తెచ్చి పిల్లలకి మంచి విషయాలు నేర్పే ఒక ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. దానికి వస్తాం. అప్పుడే చెల్లి జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఇదే మన రామాలయం, ఇదే రామాలయం. చూసా ఎంత అనుకోలేదు నేను వస్తానని. నాకు ఇక్కడ ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఇలాగ నాకు ఈ మన శ్లోకాలు వినబడి ఇక్కడ పెట్టారని చెప్పి అబ్బా రామాలయం ఒక రేకేసి రేకుకి ఇటుకి వేయడానికి కూడా మనకు డబ్బులు లేక కర్రలు వేసారే. బ్రిడ్జి మనమే కట్టుకోవాలా, రామాలయం మనమే. ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 32. ఓకే ఓకే బాగా వచ్చారు. జై చిన్న జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అన్నీ బాగా నేర్చుకున్నారా? అమ్మా కూర్చోండి 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 అందరూ. బాగుంది అమ్మ. మరి రామాలయంకి ఏమి మన ఏ సంవత్సరం నుంచి అవ్వలేదా? మరి మొన్న ఏదో పెట్టానన్నారు కదా, సంవత్సరంన్నర క్రితం అన్నారు, అవ్వలేదు. అది అవుద్దా? ఓకే ఓకే చూద్దాం, ప్రయత్నం చేద్దాం. రేకు ఉంది కాబట్టి కనీసం చుట్టూ గోడలనే కట్టించుకుంటే నేను కూడా ప్రయత్నం చేస్తాను. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సూపర్, చాలా బాగా చెప్పారు. ఇంకేమొచ్చు మీకు చెప్పండి. సూపర్ సూపర్.
నింగి అంటే పైకి నేలంటే కిందికి అంతేనా సరే నింగి నేల నింగి నేల పైన అవుట్ కిందకి అవుట్ నేల అంటే కిందకి చూపించాలి నింగి అంటే పైకి చూపించాలి నింగి నేల నింగి నేల కిందకి నింగి నేల నింగి నింగి నేల 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 నింగి నేల నింగి నేల నేల అందరూ అందరూ స్టార్ట్ శాంతిని సంకల్పించే సంకారావం సురసేమను తలపించే సంగీభావం ఇదే ఇదే నవభారత గీతాసారం కాంతిల కాంచన స్వప్నం సాక్షాత్కారం. నాన్న మనకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది తెలుసా మీకు? గాంధీజీ వలన. చాలు ఓకే సూపర్. ముందు చెప్పిన పేర్లన్నిటిలో ముఖ్యంగా స్వతంత్రం కోసం పోరాడింది అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వాళ్ళు భయపడి స్వతంత్రం మనకి ఇచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఆయన వల్లే మనకి ఎక్కువ శాతం ఆయన వల్లే బ్రిటిష్ వాళ్ళు భయపడి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. లేకపోతే మనం ఇంకా బానిసల కింద ఇక్కడ ఈ దేశంలో బతకాల్సి వచ్చాం. మీరు చదువుకుందరో లేదో, మేము ఇలా స్వేచ్ఛగా తిరుగుదామో లేదో, మన పెద్దలందరూ చాలామందిని ఈ బ్రిటిష్ వాళ్ళు అనగదొక్కి వాళ్ళ కష్టాన్ని దోచుకుని వాళ్ళ దేశాన్ని తరలించుకుని ఆ సంపద అంతా వాళ్ళ దేశాన్ని నిర్మించుకున్నారు. మనం ఇలాగా పేదవాళ్ళుగా అయిపోవడం కారణం బ్రిటిష్ వాళ్ళు. అలాంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టింది ముఖ్యంగా మన సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు. ఇలాంటి త్యాగమూర్తులు ప్రాణాలు ఇచ్చి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. అందుగురించి మన మొట్టమొదటిసారిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరిని? నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు గారిని, ఆ తర్వాత బిర్సా ముండా గారిని. బిర్సా ముండా గారు ఎవరు? మన గిరిజనుడు. బ్రిటిష్ వారి మీద మొట్టమొదటిసారిగా పోరాటం చేసిన గిరిజనుడు ఎవరంటే మన బిర్సా ముండా గారు. అలాంటి మహానుభావుల గురించి మీకు తెలుసుకోలేదు. ఈసారి నుంచి మన మాతాజీ మీ అందరికీ తెలియజేస్తారో తెలిసి వాళ్ళని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించాలి. వారి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా దానికి తగ్గట్టు మనం వారికి ఒక 10 నిమిషాలన్నా కేటాయించి వాళ్ళని మనం స్మరించుకోవాలి. జై 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 శ్రీరామ్. ఇది పనిగిరాతిపాలెం అండి, అడదేగల మండలం పనిగిరాతిపాలెం. పూర్తి గిరిజన గ్రామం. ఈ గ్రామంలో రామాలయం పరిస్థితి. ఇక్కడ ఈ చర్చి చూడండి. చర్చి
చర్చి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 10 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద చర్చి కట్టారు. కానీ మన రామాలయం చూసారా, ఆంజనేయ స్వామికి నీడ ఇది. మన రామాలయం ఇది పరిస్థితి. మన గిరిజనులకి ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజే గడుస్తుంది. అంత దీన స్థితిలో ఉంటారు. అందువల్ల వీరికి భక్తి ఉన్నా సరే వీటిని బాగు చేసుకోలేకపోతున్నారు, ఈ గుడి కట్టుకోలేకపోతున్నారు. అయితే ఏదో కొద్దిగా వీళ్ళందరూ కలిపి చందాలు వేసుకుని ఇక్కడ వరకు నిర్మించుకున్నారు. తర్వాత వాళ్ళకి స్తోమత సరిపోక ఆఫ్ చేశారు. ఈ మధ్యన కర్రల మీద రేకు వేసుకున్నారు. ఈ గుడి ఇంకా నిర్మించడానికి వాళ్ళ దగ్గర అవకాశం లేక, ఆర్థిక శక్తి లేక ఆగిపోయారు. మన హిందూ బంధువులు ఎవరన్నా దయ తెలిసి మన హిందూ బంధువులైన ఈ గిరిజనులకి ఈ రామాలయానికి నిర్మించుకోవడానికి సహాయం చేస్తారని నేను కోరుచున్నాను. అదే క్రైస్తవంలో అయితే చిటికేస్తే అలాంటి చర్చిలు వెలుస్తాయి. కానీ మన హిందువులకి, హిందూ ధర్మానికి నేటి పరిస్థితిలో ఉన్న ఈ నేటి పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. మన వాళ్ళందరూ అవకాశం కుదిరిన మన హిందూ బంధువులందరూ ఈ రామాలయానికి సహాయం చేస్తారని, దానికోసం ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.